బిగ్ బాస్ ఫేమ్ ఆర్జే శేఖర్ భాషపై లావణ్య ఫిర్యాదు చేసింది. తనను డ్రగ్స్ కేసులో ఇరికించేందుకు మస్తాన్ సాయి, శేఖర్ భాష ప్రయత్నించారని లావణ్య ఆరోపించింది. అంతేకాదు ఆధారాలతో సహా పోలీసులకు కంప్లైంట్ ఇచ్చింది. మస్తాన్ సాయి, శేఖర్ భాష ఆడియోలను కూడా పోలీసులకు అందజేసింది. హీరో రాజ్ తరుణ్ లావణ్య కేసులో మస్తాన్ సాయి పేరు ప్రముఖంగా వినిపించింది. ఓ రకంగా చూస్తే లావణ్య పెంచి పోషించిన వాడే ఈ మస్తాన్ సాయి. రాజ్ తరుణ్ లావణ్య ఎపిసోడ్ 2 తెలుగు రాష్ట్రాల్లో ఎంత దుమారం రేపిందో తెలుసు. ఇప్పుడు అంతకు మించిన దుమారం ఈ మస్తాన్ సాయి హార్డ్ డిస్కులు రేపుతున్నాయి. హీరోల ప్రైవేటు వీడియోలు కూడా వీడి దగ్గరున్నాయి. అతని బ్లాక్ మెయిలింగ్ వ్యవహారంపై లావణ్య గతంలో పదే ఆరోపించినా సరే ఆధారాలు ఆమె దగ్గర లేవు. ఆ ఆధారాల సేకరణ కోసమే మస్తాన్ సాయి నుంచి హార్డ్ డిస్క్ తీసుకుంది లావణ్య. తనకు సంబంధించి ఆధారాల కోసం వెతుకుతుంటే అదే హార్డ్ డిస్క్లో మైండ్ బ్లాక్ అయ్యే వీడియోలు బయటపడ్డాయి. మస్తాన్ సాయి ట్రాప్లో పడి వందల మంది ఆడపిల్లలు జీవితాలు నాశనమయ్యాయి. ప్రేమ, పెళ్లి, యూట్యూబుల్లో అవకాశం పేరుతో అమ్మాయిలకు వలవేస్తాడు. నెమ్మదిగా వారిని ట్రాప్ చేసి తన వైపు తిప్పుకుంటాడు. అంతటితో ఆగలేదు. వీడియోలు, అలాగే ఆడపిల్లలకు డ్రగ్స్ కూడా అలవాటు చేశాడు. అంతేకాదు అందరితోనూ న్యూడ్ కాల్స్ చేపించి వాటిని రికార్డు చేసేవాడు. లావణ్యతో పాటు మరో యువతిని డ్రగ్స్ కేసులో ఇరికించాలనుకున్నారు. లావణ్య అడ్వకేట్ నాగబాబు డ్రగ్స్ కూడా తీసుకున్నట్లు మస్తాన్ సాయికి, శేఖర్ బాషాకి కాల్ చేసి చెప్పాడన్నారు. లావణ్యాన్ని ఎలా ఇరికించాలనుకున్నారు, అలాగే ఇంకొక మహిళలను కూడా ఈ శేఖర్ భాష ఎలా ప్లాన్ చేసి ఇరికించాలనుకున్నాడు అనేది క్లియర్గా బయటకు వచ్చింది. సో ఇవన్నీ ఈ హార్డ్ డిస్క్ను ఆల్రెడీ పోలీసు వారికి హ్యాండ్ ఓవర్ చేసాం. ఈ డివైజెస్ ఆల్రెడీ హ్యాండ్ ఓవర్ చేసాం. ప్రతి ఒక్కదాని ఎవిడెన్సెస్ క్లియర్గా పోలీసు వారి దగ్గర. శేఖర్ భాష అనే వ్యక్తి ఆ యువత నేమ్ పేరు తీసుకొని కూడా ఆమె కూడా ఉండేలా విధంగా చూడండి, నేను పంపిస్తాను అని చెప్పాడు. సో ఆడపిల్లలని ఇలా డ్రగ్స్ క్యాంప్స్లో ఇరికిస్తూ వాళ్లే ప్లాన్ చేస్తూ ఇళ్లల్లో పెట్టి వాళ్ళు ఏదో జీవితంలో తన కంప్లైంట్లు క్లియర్గా కన్ఫెస్ చేసింది, నేను చేయకూడని తప్పులు చేశాను జీవితంలో, నా వీడియోలు కూడా నేను చెప్పిన తర్వాత కూడా ఆడపిల్లల్ని ఇలా డ్రగ్స్ క్యాంప్లో ఇరికించాలి అనే ప్రయత్నంతో, అంటే వాళ్ళు బాధింపబడిన వాళ్ళని కూడా ఇరికించాలనే ప్రయత్నంతో శేఖర్ భాష, మస్తాన్ సాయి ఇంకా కొందరు వ్యక్తులు కలిసి క్లియర్గా ప్లాన్ చేశారు. మస్తాన్ సాయి దుర్మార్గాన్ని బాధితులుగా మారిన వారు చాలా మంది ఉన్నారు. అయితే ఇప్పుడు లావణ్య ఆధారాలతో సహా పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు మలుపులు తిరిగిందనే చెప్పాలి.